అసలు ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నీకు అసలు అమ్మాయి ఎందుకు నచ్చలేదు? అరే, నా ఒపీనియన్ చెప్పడం కూడా తప్పేనా? అసలు లేనా ఎందుకు నచ్చలేదమ్మా నీకు? ఆ అమ్మాయి బాగుంటుంది కదా. బాగుందిరా, వాళ్ళ రూమ్మేట్ కూడా బాగుంది. అందం ఇంపార్టెంట్ కాదు. అమ్మాయి కూడా మంచిదే కదమ్మా. మంచిదే, ఆ అమ్మాయి రూమ్మేట్ కూడా మంచిదే. మంచితనం ఇంపార్టెంట్ కాదు. అస్తమా నువ్వు ఆ రూమ్మేట్ గోల్ ఎందుకమ్మా? లీనాలో ఏం లోపం ఉంది? రే, ఆ అమ్మాయికి ఫుడ్ అంటే చాలా ఇష్టం రా. అవును, ఆ విషయం నీకు ముందే చెప్పా కదా. అయినా బయట ఉన్న అమ్మాయిల అలవాట్లతో పోలిస్తే ఆమె అలవాటు చాలా బెటర్. నాకు ఎందుకు ఆమె నీలా అనిపిస్తుందమ్మా. చాలా పద్ధతైన అమ్మాయి. రే, అమ్మాయి నాతో కంపేర్ చేయకరోయ్. అసలు ఏమైందమ్మా? నీకు అర్థం కాదులే, వదిలే. అర్థమేలా చెప్పు. ఆ అమ్మాయికి ఫుడ్ ఇష్టమా, జోన్స్ ఇష్టమా అంటే ఏమని చెప్పింది? ఫుడ్ అనే చెప్పింది. ఏ భార్యకైనా భర్తే ఫస్ట్ ప్రయారిటీ కావాలి, కానీ ఈ అమ్మాయికి మాత్రం నువ్వు జీవితాంతం సెకండ్ ప్రయారిటీలా ఉంటావురా. అందుకే నాకు ఆ అమ్మాయి నచ్చలేదు. నాకు అర్థం కాలేదమ్మా. చెప్పా కదా నీకు అర్థం కాదని. అమ్మా, అరే, అమ్మ లాంటి అమ్మాయి అని నీకు నచ్చిందన్నావు, కానీ ఆ అమ్మాయి ఎప్పటికీ నాలా అవ్వలేదురా. నాకు ఎప్పుడైనా మీ నాన్నే ముందు, తర్వాత నువ్వు, ఆ తర్వాత ఇంకెవరైనా. కానీ ఈ కాలం అమ్మాయిలు అలా లేరు. వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించుకుంటారు. ఆ తర్వాతే హస్బెండ్ అయినా పిల్లలైనా ఎవరైనా. మొన్న కూడా ఫుడ్ తనే పెట్టుకొని తినింది, మనకు పెట్టలేదు చూసావా? వండింది కదమ్మా. వండింది లేరా, తను తినాలి కాబట్టి వండింది. అదే తనకు ఆకలి లేనప్పుడు వండమని చెప్పు, ఖచ్చితంగా వండదు. ఆ డౌట్ అక్కర్లేదులే, ఆమెకి ఎప్పుడు ఆకలేస్తూనే ఉంటుంది. అదంతా కాదురా, ఆ అమ్మాయికి ఫుడ్ కంటే ఎక్కువ నువ్వంటే ఇష్టమని నేను నమ్మినప్పుడు ఈ పెళ్ళికి ఓకే, లేదంటే లేదు, అంతే. అదేంటమ్మా? జోన్స్ అర్థం ఏమంటుంది? నా మటన్ సూపర్గా నచ్చిందంటనా? లీనా, అది ఏమే జోన్స్? నేను ఒక క్వశ్చన్ అడగవచ్చా? అడుగు. సరే, ఇప్పుడు నువ్వు నేను ఒక బోట్లో వెళ్తున్నాం అనుకో. మనతో పాటు ఆ బోట్లో ఒక మురి మిక్సర్ ప్యాకెట్ ఉంది. ఓకే. సడన్గా బోటుకు బొక్కపడి మునిగిపోతుంది. అప్పుడు నువ్వు నన్ను సేవ్ చేయగలవు, లేదా మురి మిక్సర్ని సేవ్ చేయగలవు. అప్పుడు నువ్వేం చేస్తావు? మనం బోట్లో మురి మిక్చర్ ఎందుకు తీసుకెళ్తున్నాం? పాడవుతుంది కదా. చిప్స్, బిస్కెట్స్ అయితే బెస్ట్ ఏమో. ఇప్పుడు క్వశ్చన్ అది కాదు. నువ్వు నన్ను సేవ్ చేయగలవు, లేదా మురి మిక్సర్ని సేవ్ చేయగలవు. అప్పుడు నువ్వేం చేస్తావు? నియరెస్ట్ ల్యాండ్ ఎక్కడుంది? దగ్గరలో ఎక్కడా లేదు. ఉన్నా అక్కడ తాడి చెట్లు, కొబ్బరి చెట్లు తప్ప ఇంకేం లేవు. అయితే చిప్స్ అండ్ బిస్కెట్సే. అవి లేకపోతే నేను బతకలేను కదా. సరే, నేను మళ్ళీ చేస్తా. బాయ్. అరే, నీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటే పిచ్చిలేస్తుందిరా. ఓ పక్కేమో మీ అమ్మ, ఇంకో పక్క లీనా. ఇద్దరే. రేయ్, అయినా లీనాకి నువ్వు అంటే ఇష్టమని మీ అమ్మకి ఎలా ప్రూవ్ చేస్తావురా? ఆ పిల్లేమో ఫుడ్ లేకుండా ఉండలేదు. ట్రై చేయాలి. నా లైఫ్లో లీనాని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేంట్రా. ఆల్ ద బెస్ట్ రా. లీనా, ఫస్ట్ తినేటప్పుడు సౌండ్ చేయడం ఆపుతావా? నాకు నచ్చదు. తినేటప్పుడు సౌండ్ కాకపోతే మ్యూజిక్ వస్తుందా? అమ్మకి నీ ఫస్ట్ ప్రయారిటీ నేనైతేనే మన పెళ్ళి ఒప్పుకుంటుంది, లేదంటే. జోక్ చేస్తున్నావు కదా. ఓ సీరియసా? అదేం కండిషన్ జోన్స్ అసలు? ఫుడ్ కంటే నువ్వే ఎక్కువ ఇష్టమని చెప్పాలి, అంతే కదా? చెప్పేద్దాం, దాంట్లో ఏముంది. నువ్వు నన్ను వచ్చి పిక్ చేసుకో, వెళ్దాం. అంటే ఏంటి? మా అమ్మకు నువ్వు అబద్ధం చెప్దాం అంటున్నావా? నమ్మేలా చెప్తాలే. అంటే నాకంటే నీకు ఫుడ్డే ఎక్కువ ఇష్టం అనమాట. ఏం మాట్లాడుతున్నావు జోన్స్? ఫుడ్ ఇంపార్టెంట్ కదా. మరి నేను ఇంపార్టెంట్ కాదా? నీకు నేను ఇంపార్టెంటా, గాలి ఇంపార్టెంటా? సరే, మా అమ్మ కన్విన్స్ అయ్యేలా చెప్పైతే. ఓకే. ఆహా, గోంగూర పచ్చడి చేస్తుంది అత్తమ్మ. చికెన్ కర్రీ, పచ్చి పులుసు, నోరు ఊడిపోతుంది. కంట్రోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్
నువ్వు అసలు ఫుడ్ గురించి ఆలోచించకూడదు అండ్ నీకు అసలు ఆకలి వేయట్లేదు. ఓకేనా? నడు. హాయ్ అమ్మా. హాయ్ నాన్న. హాయ్ మా. హాయ్ అత్తమ్మ. షాక్ అయ్యారా? జోన్స్ నాకు అంతా చెప్పాడు. అయ్యో అత్తమ్మ, నేనేదో జోక్ చేశాను. నాకు ఫుడ్ కంటే జోన్సే ఎక్కువ ఇష్టం. ఓకేనా? వచ్చి కూర్చోండి. ఎలా చెప్పాను? అత్తమ్మ కన్విన్స్ అయినట్టేనా? నడు. తీసుకోరా. వావ్, నా ఫేవరెట్. జోన్స్ తీసుకో, నీకోసమే. లేదులే, నువ్వు తిను, నీకు ఇష్టం కదా. నాకంత ఆకలిగా లేదు, నువ్వే తీసుకో. పర్లేదమ్మా, నీకు ఇష్టం కాదు, నువ్వు తిను. తీసుకోనా? నాకు వద్దత్తమ్మా, నువ్వే తీసుకో. జోన్సే నా ఫస్ట్ ప్రయారిటీ. చూద్దాం. సర్లేరా, ఫుడ్ రెడీగా ఉంది, రండి తిందాం. పద తిను. వావ్, ఇన్ని ఐటమ్స్. టెంప్టింగ్. కంట్రోల్. అయినా ఏంటమ్మా ఇన్ని వెరైటీలు చేసావు? అమ్మ చేతి వంటకి గ్యాప్ వచ్చేసరికి నీకు ఏది పడితే అది నచ్చేస్తుందిరా. అందుకే నా చేతి వంట రుచి చూపిస్తే నువ్వు నార్మల్ అవుతావని. గాయస్, పొడి అమ్మ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కొత్త కొత్తలు ఆడుతున్నాయి. గోంగూర పచ్చడి, నెచ్చటేసి పప్పు, నెచ్చటేసి పన్నీర్ పులావ్, నెచ్చటేసి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఆహా, రే ఆపుతావా? మాకు కనబడుతున్నాయి కదా. నీ రన్నింగ్ కమెంటరీ అవసరమా? ఒక్కటే నస. రండి తిందాం, కూర్చోండి. జోన్స్, నీకే ప్లేట్. నువ్వు కూడా తీసుకోమ్మా. నాకు ఆకలిగా లేదు, వద్దండి. తీసుకోమ్మా. రే, ఏం చెప్పరా అమ్మాయికి? తినడమే ఆపిస్తుంది. చూడమ్మా, వాడు ఏం చెప్పాడో నాకు తెలియదు, కానీ నువ్వు తినడం విషయంలో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. తిను. అవునా? అది తిమ్మని చెప్పింది కదా. అదంతా ట్రాప్. ఈ ఆగరా నువ్వు. వాడి మాటలు వినకుండా నువ్వు తినమ్మా. జోన్స్ తీసుకో, నీకోసం ఈ ప్లేట్. గుడ్ మూవ్. అత్తమ్మ, ఇది మీకోసమే. పర్లేదమ్మా, నేను సర్వ్ చేసుకుంటానులే. అయ్యో అత్తమ్మ, ఇది మీకోసమే. ఏంట్రా చూస్తున్నావు? సర్వ్ చేసుకో. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్న అవుతాయా ఏంటి? ఆహా, అద్భుతం. హలో హలో, కొంచెం మెల్లగా. ఓకే ఓకే. అత్తమ్మ, అన్ని ఐటమ్స్ అదిరిపోయాయి. థ్యాంక్స్ అమ్మా. స్వీట్ కూడా ఉండుంటే కాంబినేషన్ అదిరిపోయేది. చేశాను గులాబ్ జామున్. ఏంటి, గులాబ్ జామా? నా ఫేవరెట్. యమ్మీ యమ్మీ. జోన్స్కి కూడా చాలా ఇష్టం గులాబ్ జామున్ అంటే. చిన్నప్పుడు వారానికి 2 సార్లు చేసేమనేవాడు. వాడికి ఎంత ప్రాణమో. కానీ నేను 4 చేశాను. 2 జోన్స్కి, 1 నాకు, 1 వీడికి. నువ్వు వస్తున్నావని తెలియక ఎక్కువ చేయలేదమ్మా. పర్లేదు ఆంటీ, నా షేర్ కూడా తనకే ఇవ్వకండి. నా గులాబ్ జామ్ నాకే కావాలి. జోన్స్, నీ షేర్ ఇస్తావా మరి? లేదమ్మా, తను నెక్స్ట్ టైం తింటుందిలే. కదలేనా? ఓకే. అయ్యో పర్లేదమ్మా, నువ్వు నా షేర్ తినే. పర్లేదత్తమ్మ, అది ఓకే. సరే, నీ ఇష్టం.
ఎప్పుడన్నా 4 గులాబ్ జాములే చేస్తాడా? ఏంటమ్మా ఏం ప్లాన్ చేస్తున్నావు? చూసావు కదా తనకన్నా ముందు నాకే సర్వ్ చేసింది. మనుషులు మారుతారమ్మా. కానీ తల్లిని నేను ఉండగా తను ఎందుకు సర్వ్ చేసింది? నేను కదా సర్వ్ చేయాలి. ఏంటమ్మా నువ్వు నీ ఇష్టం వచ్చిన రూల్స్ మార్చేస్తున్నావు? సరేరా, నీ గులాబ్ జామున్ ఇష్టమని నొక్కి మరీ చెప్పాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ గులాబ్ జామున్ తనకు ఆఫర్ చేయి. తను తీసుకొని తినిందా తన ప్రయారిటీ చేంజ్ అవ్వలేదని అర్థం, అంతే. ఇంత ఆశ పెట్టావు చూడు, నీకు పక్కా ఆశ కురుపులు వస్తాయి. ఇవి అంతర్జాతీయ మంత్రాలు జరుపుతున్నట్టున్నారే. తీసుకో. వద్దులే జోన్స్, నీకు ఇష్టం కదా, నువ్వే తిను. తినమ్మా. వద్దండి. పర్లేదమ్మా, నేను వాటికి మళ్ళీ చేసి పెడతానులే, నువ్వు తిను. నీకు ఇష్టం కదా జోన్స్, నువ్వే తిను. ఓ థ్యాంక్స్ లేనా, యు ఆర్ ద బెస్ట్. ఇప్పుడు ఏమంటావమ్మా? ఏమైంది? ఏం లేదు, అమ్మ నీకు టెస్ట్ పెట్టింది, నువ్వు అందులో పాస్ అయ్యావు. ఓ, మీ టెస్ట్ కోసం నా ఫీలింగ్స్ ఏం పట్టించుకోరన్నమాట. థ్యాంక్స్. ఎంత కంట్రోల్ చేసుకున్నానో తెలుసా? నోటి దాకా వచ్చిన ఫుడ్ని వెనక్కి లాగేసుకుంటే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? ఐ హేట్ యూ జోన్స్. ఏంటమ్మా అది? నీకే. థ్యాంక్ యూ అత్తమ్మా, యు ఆర్ ద బెస్ట్. నేను ఆశ చూపించి లాక్కునేదాన్ని కాదురా. ఆశ కురుపులు వస్తే బాగోనేమో. ఉండండి, నేను కూడా జాయిన్ అవుతున్నా. గులాబ్ జామ్ అండ్ ఐస్ క్రీమ్ ఇస్ అ గుడ్ కాంబినేషన్. అబ్బా, మీరిద్దరు ఎలా కలిసి ఉంటే నా లైఫ్ చాలా ఈజీ అవుతుంది. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫుడీ ఫ్యామిలీ రా. Should old acquaintance be forgot and days of old lang syne? For old lang syne